హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు తిరువబర్ర స్వామి మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, చిన్నప్పుడే తల్లిదండ్రుల నుండి తప్పించుకున్న హీరో తనలాగా ఇంటికి దూరం అయిపోవాలని దగ్గర చేస్తూ దానిలోనే ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఇక అలాంటి మన హీరో జీవితంలో పెళ్లి అయితే జరుగుతుంది. పెళ్లి జరిగిన తర్వాత తన జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి, ఆ తర్వాత హీరో ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నాడు, తన సమస్యలని పరిష్కరించుకున్నాడా లేదా అన్నదే మూవీ ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, రాజ్ తరుణ్ రీసెంట్ గా వివాదాలను అయితే ఎదుర్కొన్నాడు. అయితే ఈయన ఈ మూవీలో పెర్ఫార్మెన్స్ విషయం అయితే సోసో అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ అదేనండి, పుచ్చిగాడు దండుపాలెంలో ఉంటాడు కదా జుత్తేసుకుని, ఆయన అనమాట. ఆయన క్యారెక్టర్ అయితే బాగానే ఉంది, కానీ పక్కన మన్నారా అనే ఒక ఎక్స్పోజింగ్ చేస్తూ లేడీ హీరోయిన్ లేడీ విలన్ క్యారెక్టర్ చేసింది. ఆవిడే కొంచెం ఆయనకన్నా ఎక్కువ డామినేట్ చేసిందేమో. ఆయన క్యారెక్టర్ మన వెంకీమామ సినిమాలో లాగా అంతేగా అనేటట్లు అయిపోయిందేమో అనే ఫీలింగ్ అయితే నాకు కలిగించింది. ఇక ఫైనల్ గా ఈ మూవీ చూడొచ్చా అంటే, ఈ మూవీ ఓటీటీ మూవీ ఫ్రెండ్స్. మ్యూజిక్ అయితే ఎవరైతే ఇచ్చారో కానీ ఆయన అయితే బాగానే ఇచ్చారు. ఫస్ట్ 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. రఘుబాబు ఇంకో క్యారెక్టర్ తోనే ఒక లవ్ ట్రాక్ రన్ చేస్తారు. అదైతే చిరాకుని కలిగించింది, బోర్ కూడా కలిగించింది. మూవీ నిడివి కూడా చాలా తక్కువే. ఇది ఓటీటీ మూవీ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు చూడాలనుకుంటే వెయిట్ చేయండి. ఓటీటీలో వచ్చాక 1 టైం వాచబుల్, ఎందుకంటే కామెడీ పండలేదు, స్టోరీ లైన్ కూడా చాలా తక్కువ. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2 out of 5 ఫ్రెండ్స్. మీకు కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.